నగర ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఆనందాన్ని పంచే లక్ష్యంగా హ్యాపీ సండే కార్యక్రమాన్ని పునరుద్ధరించనున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఏకేసీ కాలేజ్ రోడ్లోని నందమూరి తారక రామారావు పార్క్ వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమం ప్రజలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా యువకులు పాటలు, నృత్యాలతో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని అనంతరం యువతను ఉద్దేశించి ప్రసంగించారు. నగర పురప్రజల ఆనందం, జీవన ప్రమాణాలు పెంపొందించడం, ఒత్తిడి లేని జీవన శైలిని ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. వేగంగా మారుతున్న జీవన విధానంలో ప్రజల్లో సామాజిక అనుబంధం, సానుకూల దృక్పథం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నెల 2వ, 4వ ఆదివారాల్లో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు 5K వాక్, జుంబా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇకపై యోగా, ధ్యానం, నడక, సైక్లింగ్, క్రీడా పోటీలు, సంగీతం, సాహిత్య, కళా ప్రదర్శనలు తదితర కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు వివరించారు. ప్రతిరోజు కనీసం 5,000 అడుగులు నడక అలవాటు చేసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటు రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది. ఒత్తిడి తగ్గి శరీర బరువు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా నడక చేయడం వల్ల మానసిక ఉల్లాసం పెరిగి రోజువారీ పనులను ఉత్సాహంగా నిర్వహించగలుగుతారు. అందువల్ల ప్రతి ఒక్కరూ రోజువారీ జీవనశైలిలో నడకను భాగం చేసుకోవడం అత్యంత అవసరం. అన్ని వయసుల వారు ఈ వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించవచ్చని, వారిలో సృజనాత్మకతను వెలికి తీయటానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. హ్యాపీ సండే కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం అయ్యేలా జిల్లా యంత్రాంగం తరఫున సమగ్ర ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటుడు భద్రం, ఆర్ఎంసీ ఉద్యోగులు, పలువురు సినిమా ప్రముఖులు, వాకర్స్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు, చిన్నారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యమంలో చేపట్టాలనేటువంటి మాటతోటి వారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా మీరందరూ కూడా సహకరిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో అందరూ కూడా కృషి చేయాల్సిన